హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు చంద్రిక వ్లాగ్స్ అండ్ ఫుడ్స్కి స్వాగతం. మీ అందరికీ ఫస్ట్ థ్యాంక్ యూ. ఎందుకంటే నా థంబ్నెయిల్ చూసి మీరు వచ్చి ఈ వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ ఫస్ట్ పెద్ద థ్యాంక్ యూ సో మచ్. కూటి కోసం కోటి విద్యలు. ఆ కూటి కోసము మనము కష్టపడి పనిచేసేది ఏదైనా సరే నేను తప్పు కాదని అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఆర్టిస్ట్ అని చెప్పేసి కొంతమంది ఆర్టిస్ట్ కదా నువ్వేంది ఈ పని చేస్తున్నావు అని చెప్పేసి చాలామంది నన్ను అంటుంటారు, డిస్కరేజ్ చేసినట్టే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఆర్టిస్ట్ అంటే ఏంది, లక్షలు లక్షలు వస్తాయని చెప్పేసి వీళ్ళేంది మళ్ళీ ఈ పనులు చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉంటుంది. కానీ నాకెంత వస్తుంది, నేను ఎంత సంపాదిస్తున్నాను అనేది నాకే తెలుసు. అట్లా ఈ పనులు ఎందుకు చేస్తాం, మన ఆర్టిస్ట్ అయితే లక్షలు వస్తే ఇంట్లో కూర్చొని ధూమ్ధామ్ చెప్పేసి ఉంటాం కదా, అది కాదు మ్యాటర్. అవన్నీ తర్వాత చెప్తా విషయము. ఇంకా నన్ను ఈ పనులు చేస్తున్నా అని చెప్పేసి నా చుట్టుపక్కల కొంతమంది ఉంటారు నన్ను మెచ్చుకునే వాళ్ళు. కొంతమంది ఏంటంటే తక్కువనే చూస్తారు. అవన్నీ నేను పట్టించుకోను. ఎందుకంటే వాళ్ళు నా జీవితాన్ని ఏమీ పోషించట్లేదు కదా, నా కుటుంబాన్ని, నన్ను. అయితే నా పని నేను చేసుకుంటూ వెళ్తా. ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను ఈరోజు ఒక వంట చేయడానికి వచ్చినామన్నమాట. ఏంటి అంటే అన్నదాన కార్యక్రమం కోసం మన ఇంటి గల్లీలోనే అని చెప్పేసి, ఇక్కడ దగ్గరలో కదా అని చెప్పేసి వచ్చేసా. అక్కడ మీకు అనిపిస్తున్న బిల్డింగ్ చూపించా కదా, అది గీతా మందిరం. అక్కడే నా పెళ్ళి అయింది, 26 సంవత్సరాలు అయిందని చెప్పేసి చెప్తున్నా. అది గల్లీ వచ్చేసి మా అమ్మ వాళ్ళ గల్లీ అనమాట. అది మనకు దగ్గరలో ఉంది అని చెప్పేసి వచ్చేసినాము. ఇక వంటోళ్ళు ఇంకా రాలేదండి, నన్నైతే ముందు వెళ్ళమన్నారు. కానీ వచ్చేసరికి లాక్ చేసి ఉంది. సరే అప్పట్లోపు ఇది విషయం చెప్దామని చెప్పేసి చెప్తున్నా. ఇక వంట చేతి కిందికి అంటే ఇక తెలుసు కదా, అన్ని పనులు చేయాలి, కడగాలి, వాళ్ళు ఏ పని చెప్పినా చేయాలన్నమాట. ఇక కాదు అనకుండా, ఎందుకంటే ఇక పనికి పోయినప్పుడు వాళ్ళు చెప్పింది వినాలి. ఇంకా మనకు పని కల్పించిన వాళ్ళు వాళ్ళంతే దేవులతో సమానం. ఇక వాళ్ళు వచ్చేలోపు ఈ టాపిక్ అంతా మాట్లాడుకున్నాము. ఓకే, నా పెళ్ళి జరిగింది కూడా చెప్పేశాను అనమాట. ఇక అది వచ్చేలోపు కూరగాయలు వచ్చేసినాయి, బియ్యం బస్తాలు వచ్చేసినాయి. ఇక అవన్నీ నేను పక్కకు పెట్టుకొని, ఆ పక్కకు పెట్టుకునే ప్రాసెస్లో ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు వంటలు ఏం చేస్తారు, ఎంత పెద్ద గిన్నెలు అని చెప్పేసి ఆ రూమ్లో ఉన్న గిన్నెలన్నీ తెచ్చి వాళ్ళకు ముందు పెట్టేసి కడిగి పక్కకు పెట్టి ఇవన్నీ నేను కట్ చేస్తున్నాను అనమాట. ఏం లేదు, ఆలు, టమాటా, దోసకాయ పప్పు, ఇంకా ఏంటి సాంబారు, అన్నం, కేసరి, ఈ 4-5 ఐటమ్స్ అనమాట. ఇక అవన్నీ కట్ చేసుకుంటూ ఆమెకు అందిస్తూ మధ్య మధ్యలో గిన్నెలు ఇస్తూ బియ్యం కడుగుతూ ఇవన్నీ అందించాలి వంట దగ్గర. ఇక ఇంత పెద్ద గిన్నెలు అనమాట, అవన్నీ ఒకదాన్ని తీసుకొచ్చి మోస్తూ ఆడబెట్టాలి, వాళ్ళకి ఇవ్వాలి. ఇవన్నీ చూసుకుంటూ లేస్తూ కూర్చొని ఇవన్నీ బాధలు ఉంటాయండి. వేరే వాళ్ళు ఏమనుకుంటారు, ఆమెకి ఏంటి తక్కువ, బాగానే ఉందిగా, నవ్వుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తుందని చెప్పేసి అనుకుంటారు. కానీ మన లోపల బాధలు ఎవరికి తెలియదు. మనం ఎందుకంటే చెప్పుకోం కూడా, అవసరం లేదు. మన కష్టం మనం చేసుకుంటూ పోవాలి, మన తిండి మనం తింటూ పోవాలి, అంతే. ఇక అది అన్ని వంటలు చేసి రెడీ చేసి వాళ్ళు ఇవన్నీ కటింగ్ చేసుకొని ఆమెకు అందిస్తున్న మధ్య మధ్యలో ఆమె కొంచెం హెల్ప్ చేస్తుంటుంది. ఆ వంటలన్నీ అయిపోయేలోపు ఆటో వచ్చింది. ఆటో వచ్చి వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు ఒక్కొక్క ఐటమ్. అంటే ఇంక మొత్తం అయిపోలేదు, కానీ కొంచెం కొంచెమైనా అవన్నీ ఎక్కిచ్చేసి ఆటోకి అవన్నీ టైం అంటే సేవ్ అవుతుందని చెప్పేసి చేస్తున్నారనమాట. ఇక అమ్మాయి అనమాట మా మాస్టరు. ఆ అమ్మాయి వంట మనకు అప్పుడప్పుడు కొంచెం బాగానే టైంకి కల్పిస్తుంటుంది, పని కల్పిస్తుంటుంది. పని కల్పించేటోళ్ళు మనకు దేవులతో సమానం కదా. ఓకే, సాంబార్ కూడా రెడీ అయిపోయింది. ఇక ఆలుగడ్డ టమాటా అయిపోతే ఇవన్నీ మనకు ఆటో ఎక్కిచ్చేసుకొని ఇక వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా నీట్గా మనం కట్ చేసింది అంతా చెత్త చెదారం ఉంటుంది కదా, అంతా క్లీన్ చేసేసి అవన్నీ ఊకేసి ఇక మనం వెయిట్ చేసేలోపు మేము తిని కూర్చున్నాము. అది అన్నదాన కార్యక్రమం అయిపోయిన తర్వాత గిన్నెలు తీసుకొచ్చి అక్కడ పడేసారు. ఇక అవన్నీ తోమితే ఆ అమ్మాయికి అడిగిందనమాట. కొన్ని పనులు ఒప్పుకోవాలి, ఏం చేస్తాం పొట్ట తిప్పల కోసం అని చెప్పేసి వీడియో చేస్తున్నాను అనమాట. ఓకే అండి, తప్పదు మనకు. ఎందుకంటే ఒక పని ఒప్పుకున్న తర్వాత కాదు అంటే మనకు మళ్ళీ వాళ్ళు పని కల్పించరు, ఈమె చేయలేదని చెప్పేసి. అవన్నీ నేను తోమేస్తే ఆ అమ్మాయికి అడిగింది. ఇద్దరం ఒకరికొకరం సాయం చేసుకున్నాము. ఓకే అండి, ఇది సంగతి. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ మీకు ముందుకు వస్తాయి. నా కష్టాన్ని మీరు చూస్తూ ఉండండి, నేను ఎంత కష్టపడుతున్నా అని చెప్పేసి. నా వీడియో మీరు చూస్తున్నట్లయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను వీడియోస్ ఏది చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి చూడొచ్చు.
నన్ను ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.